కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమైపోయింది. రేపు మాపు సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఆయన. అయితే డీకే శివకుమార్ సీఎం అయిన వెంటనే ఆయన రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా కీర్తి గడించబోతున్నారు. ఇప్పటివరకు ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎంగా కొనసాగుతున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్ట్ల ప్రకారం చంద్రబాబుకు 931 కోట్ల ఆస్తి ఉంది. డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు సెకండ్ రిచెస్ట్ సీఎంగా మారిపోనున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం డీకే శివకుమార్ ఆస్తుల నికర విలువ 1413 కోట్లుగా ఉందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే డీకే శివకుమార్కు 500 కోట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక తమిళనాడు సీఎం విజయ్ ఆస్తులు 603 కోట్లు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. మొన్ననే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ సంపన్న సీఎం జాబితాలో సెకండ్ ప్లేస్లోకి దూసుకొచ్చారు. ఇక డీకే శివకుమార్ సీఎం అయితే విజయ్ థర్డ్ ప్లేస్లోకి వెళ్లడం ఖాయం. మరోవైపు దేశంలోని అత్యంత ధనవంతుమైన 20 మంది ఎమ్మెల్యేల లిస్టు చూస్తే అందులో 12 మంది పేర్లు కర్ణాటక ఎమ్మెల్యేల పేర్లే కనిపిస్తాయి. కర్ణాటక ఎమ్మెల్యేలో 14% మంది 100 కోట్ల రూపాయలకు పైగా నికర ఆస్తులు కలిగి ఉన్నారు. అంటే వారు బిలియనీర్లు అని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేల లిస్టులో మొదటి 3 కర్ణాటకకు చెందినవారే. డీకే శివకుమార్ తర్వాత కేహెచ్ పుట్టస్వామి, ఆయన నికర ఆస్తుల విలువ 1267 కోట్లు. మూడో స్థానంలో కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ పేరు ఉంది. తన ఆస్తులు 1156 కోట్లు. దేశంలోని 4000 మంది ఎమ్మెల్యేల సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక దేశంలోని అత్యంత పేద ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్కు చెందిన నిర్మల్ కుమార్ దారా ఆమె పేరు వినిపిస్తుంది. ఇక అతనికి కేవలం 1700 మూలధనం ఉంది, అప్పు లేదు. ఇక కర్ణాటకలో అత్యంత పేద ఎమ్మెల్యేగా భాగీరథి మురుళియా పేరు వినిపిస్తుంది. బీజేపీకి చెందిన ఈ ఎమ్మెల్యే దగ్గర నికర విలువ 28 లక్షలు, అప్పు 2 లక్షలుగా చూపించారు.